పిలిచిన వారందరికీ ఈ వాగ్దానం ఏమవుతుందట? ఏమవుతుందట? ఆ సింధునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. మన వాగ్దానము నెరవేరాలి. దేవుడిచ్చిన వాగ్దానం మనం ఇక సులకనగా చూసేది కాదు. వాగ్దానం అనేది చాలా ఆశీర్వాదకరమైనది. మీకు మాట చెప్తా. ఇప్పుడు నిన్నటి వరకు అనగా క్రిస్మస్ నెల అంతా కూడా సంవత్సరాంతపు కూడికలు ఏర్పాటు చేసుకున్నారు. మన సంఘాల్లో తక్కువే కానీ ఇతర సంఘాలు మనం చూస్తే ఆ పక్కన ప్రతి సంఘంలో ప్రతిరోజు 31 ప్రార్థనలు జరిగింది ప్రతి ఇంటి దగ్గర. అయినా కానీ ఇంకా ఏదో లోటు కనబడుతూ ఉంది. అయితే ఈ యొక్క నూతన సంవత్సరం ప్రారంభమైంది మొదలుకొని ఇక నుండి జరగబోతున్న ఈ వాగ్దాన కూడికలు. ఏ కూడికలు అంటే? వాగ్దాన కూడిక. వాగ్దాన కూడిక అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని మన ఇంట్లోనికి దేవుని దాసుని పిలిపించి, మన సంఘమును మా యొక్క ఇంటికి పిలిపించి మనం ప్రార్థించినప్పుడు ఈ వాగ్దానం ఏమైతే మన చేతిలో ఉన్నదో ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్పుగా ఆయన మనకు చెందునట్లు చేస్తారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నూతన సంవత్సరం మొదటి నెల జరిగేది వాగ్దానపు కూడిక. వాగ్దానపు కూడిక. ఈ వాగ్దానపు కూడిక ప్రతి కుటుంబంలో జరగాలి. ఎందుకు జరగాలంటే వాగ్దాన నెరవేర్పు కొరకు జరగాలి. ఇక శిష్యులతో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇక పేతురు గారు చెబుతున్న మాట, ఈ వాగ్దానం మీకు చెందునని ప్రజలతో చెబుతూ ఉన్నాడు, సార్వత్రిక సంఘముతో చెబుతూ ఉన్నాడు. పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చదువుకున్న లూకా సువార్తలో యేసు ప్రభువు వారు శిష్యులకు చెబుతూ ఉన్నారు. 24వ అధ్యాయం 49వ వచనంలో శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులకు చెబుతూ ఉన్నాడు, ఈ వాగ్దానము అయా మీరు పొందుతూ ఉన్నారు, ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్పుగా మార్చబడుతుందని. అపోస్తుల కార్యముల గ్రంథం మనం చదువుకున్నాం, ఈ వాగ్దానము మీకు చెందును అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 13వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. అతడు అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చెప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని గురించి మాట్లాడుతున్నారంటే దావీదుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దావీదు సింహాసనం మీద పిల్ల తరాలు ఎవరో ఒకరు సింహాసనాసనంలో ఉండక మానరని ఆ యొక్క యేసు ప్రభువు చెబుతున్న రీతిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఏం చేస్తున్నారట? అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చెప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించాను. దేవునికి స్తోత్రం. ఎవరు పుట్టించాడట? రక్షకుడగు యేసును పుట్టించాడు. గత ఆ యొక్క క్రిస్మస్ లో మీరు ఎప్పుడైనా మన బ్యానర్ చూసారా? క్రిస్మస్ లో క్రిస్మస్ బ్యానర్ కట్టాం, చూడలేదా? ఆ క్రిస్మస్ కట్టిన బ్యానర్ పేరు ఏంటంటే రక్షకుని జననం. రక్షకుని జననం అంటే రక్షకుడు జననం. ఈ భూమి మీదకి రక్షకుడు జన్మించాడు. ఆ జన్మించిన రక్షకుడు ఎవరి కొరకు జన్మించాడో తెలుసా? పాపులను రక్షించడానికి జన్మించాడు. దేవునికి స్తోత్రం. అసలు పాపులు ఎవరు? పాపం గురించి ఎందుకు ప్రకటన చేసుకోవాలి? అసలు పాపం ఎవరి దగ్గర ఉంది? నేను పాపినని ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? నువ్వు పాపి అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకో. అయినా మన జీవితాల్లో జన్మ పాపం, కర్మ పాపాన్ని కలిగి ఉన్నాం. ఈ పాప విముక్తి కొరకే ఎవరు కావాలో తెలుసా? రక్షకుడు కావాలి. ఆ రక్షకుడే యేసుక్రీస్తు ప్రభువు. అందుకే అంటున్నాడు, అతని సంతానము నుండి అనగా దావీదు సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చెప్పిన ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పుట్టించెను. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన కుటుంబంలో కూడా రక్షకుడు జన్మించాలి. మీకు మాట చెప్తాను. ఈరోజు ఒక తల్లికి రక్షణ ఇవ్వడం జరిగింది. ఆ తల్లి 2025 సంవత్సరం మొదటి నెల మొదటి దినాన ఆయన బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డది. అంటే రక్షింపబడ్డది. పాప భీతి నుండి, పాపలోకము నుండి వేరుపరచబడి సంఘములో ఒక సభ్యురాలుగా చేర్చబడ్డది. ఆమె
రక్షకుని అంగీకరించింది. ఈరోజు ప్రభునందు ప్రియులారా, రక్షకుని అంగీకరించక అనేక మంది ఎంతగానో ఆ యొక్క రక్షకునికి దూరమై, రక్షణకు దూరమై ఎంతగానో శాపగ్రస్తులుగా మార్చబడుతూ ఉన్నారు. దేవుడు అంటాడు, ఆయన రక్షణ మనలో ఉండగలిగితే మనం తీసుకున్న వాగ్దానము శరీర సంబంధమైనది కాదు కానీ ఆత్మ సంబంధమైనది. ఈ ఆత్మ సంబంధమైన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా మాట చూసుకుని ముగించుకుందాం. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. 28వ వచనం, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తున్నాడు, సహోదరులారా, మనమును ఇస్సాకు వలె. ఇస్సాకు అనగా నవ్వు. గత సంవత్సరం ఎంతమంది జీవితంలో నవ్వు ఉందో నాకు తెలియదు, కానీ చాలా మంది మాత్రం ఆయన కన్నీటి పర్యాంతం అయ్యారు. ఎందుకు కన్నీటి పర్యాంతం అయ్యారు అని గమనించినట్లయితే వారి జీవితాల్లో సమాధానం కరువైపోయింది. వారి జీవితాల్లో ఎంతగానో వేదన మిగిలింది, దుఃఖము మిగిలింది. అనేక మంది వారి కుటుంబాల్లో వేదనగా రోగముల చేత, అప్పుల చేత, బాధల చేత సమాధానం లేక వేదన పడ్డా. కానీ ఈ 2025 సంవత్సరము వారి జీవితాల్లో ఒక నవ్వుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఆ నవ్వుగా మార్చబడాలంటే ఇస్సాకుకు కలిగిన వాగ్దానం మనం కలిగి ఉండాలి. ఇస్సాకు జన్మించినప్పుడు ఆ యొక్క రిబ్కా పెట్టిన పేరేంటో తెలుసా? ఆమె నవ్వు అని పెట్టిందట ఇస్సాకుకి. ఇస్సాకు నవ్వు అని ఎందుకు పెట్టిందంటే, నా జీవితంలో దేవుడు నాకు నవ్వు కలగజేశాడు. ఎంతవరకు నాకు నవ్వు లేదు, కానీ ఎప్పుడైతే ఇస్సాకు నాకు కలిగాడో, క్షమించాలి, సారమ్మ నవ్వు కలగజేశాడని పేరు పెట్టింది. అబ్రహాము, ఇస్సాకులు ఆ యొక్క పండు వృద్ధాప్యమందు దేవుడు ఆ ఇస్సాకుని ఇచ్చాడు. ఆ ఇస్సాకును పొందినప్పుడు వారు ఎంతగా ఆనందించారంటే, అప్పటి వరకు ఎన్నో సంవత్సరాల వేదన పడ్డారు. ఎటువంటి వేదన తెలుసా? వారి గర్భస్వత వేదన. అనేక మంది అంటూ ఉన్నారు, దేవుడు పిలిచాడట, దేవుని పేరట, దేవునికి నమ్మకస్తులట, దేవునికి ఇష్టలట, అయితే వీళ్ళ గొడ్రాలు ఎందుకున్నారు, పిల్లలు లేని వారిగా ఎందుకున్నారు అని అనేక రీతిలుగా మాట్లాడుతుంటే ఏం చెప్పాలో తెలియక శారమ్మ ఎన్నోసార్లు చాటున ఏడ్చిన రోజులు లేకపోలేదు. అయితే ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఇస్సాకునిచ్చాడో, అప్పటి నుండి వారి జీవితంలో నవ్వు కలిగిందట. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరము మీరు తీసుకున్న వాగ్దానము చేత, మీరు పొందుకున్న ఆశీర్వాదం చేత మీ హృదయాల్లో నవ్వు ఉండాలి. అట్టి నవ్వును కలిగి ఉండడానికే ఈ సంవత్సరపు దీవెనకరమైన ఆరాధనగా మీరు మార్చుకొని దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించగలిగిన వారు మోకరించండి. ఎందుకంటే ఇది నూతన సంవత్సరపు ఆశీర్వాదకరమైన కూడిక గనుక ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా, ఈ వాగ్దానము ద్వారా అయ్యా నా జీవితంలో ఒక నవ్వు కావాలి. అయ్యా, ఇంతవరకు సమాధానం లేని స్థితిలో ఉన్నానేమో, ఇంతవరకు అప్పులతో సతమతం అవుతూ ఉన్నాను, ఇంతవరకు రోగముల చేత పీడింపబడుతూ ఉన్నాను. ఈ దినము మొదలుకొని నాయనా నీ వాగ్దానము చేత పట్టుకుని అయ్యా ఒక నవ్వుగా నా జీవితంలో నాయనా నీ ఆశీర్వాదం నేను చూడాలని అయ్యా ప్రతి ఒక్కరికి తీర్మానం కలిగిన వారముగా ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరు కూడా మోకరించగలిగిన వారు మోకరించలేని వారు నిలబడి దేవుని సన్నిధిలో తాను తగ్గించుకుని సుంకర దూరముగా నిలుస్తుంది. అయా కాస్యములకు కన్నులు ఎత్తడానికనే యోగ్యుడిని కాదని గుర్తెరిగి అయ్యా రొమ్ము కట్టుకొనొచ్చు, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటూ ఉంటాయి.
అంటున్నాడుగా, ఇదిగో అతడు ఆయా పరిచయుల కంటే సమాధానము కలిగి వాడై తిరిగి వెళ్ళాడని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నువ్వు సమాధానంతో వెళ్ళాలి, ఈ రోజు నువ్వు సంతోషంతో వెళ్ళాలి, ఈ రోజు నువ్వు ఆనందకరమైన జీవితాన్ని కలిగి వెళ్ళాలి. అయా వట్టిగా వెళ్ళిపోతే కుదరదు, వచ్చినట్లుగా వెళ్ళిపోతే కుదరదు, అసమాధానంతో వెళ్ళిపోతే కుదరదు. నీ వేదన దేవుని సన్నిధిలో విడిచిపెట్టబడాలి. ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు విడిసి నీ వేదనంతా తొలగించుకొని సమాధానముతో, నిత్యానందముతో, నూతన సంతోషముతో నువ్వు తిరిగి వెళ్ళాలని ప్రార్థన చేయాలి. ప్రార్థించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. అవునండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇది అనుకూల సమయము, దేవుడు ఆశీర్వదించే సమయము, వాగ్దానము చేతబట్టుకుని అయా నిన్ను బలపరిచే సమయం అని ఆయన అంటున్నాడు. ఇదిగో దావీదునకు నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను, ఆ వాగ్దానము స్థిరపరుస్తున్నాను. అయ్యా ఇదిగో దావీదు అతని వంశముల నుండి, అతని సంతానముల నుండి, అతని సింహాసనం మీద ఆసీనుడవడానికి అయ్యా ఇశ్రాయేలును ఏలువాడైన యేసుక్రీస్తుని పుట్టించను అని చదివిస్తూ ఉన్నాడు. ఈ రోజు నీ హృదయంలో ఉన్న వేదన పోవడానికి, ఈ హృదయంలో ఉన్న ఆయా ప్రతి శోధన పోవడానికి, ఆయా భారభరితమైన వేదన తొలగించడానికి, దుఃఖమును తొలగించడానికి, బాధలు తీసివేయడానికి నీ హృదయంలో నా యేసయ్య మరొక్కసారి కనిపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. అవునండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మనం అందరం ప్రార్థన చేద్దాం, కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. దేవుడిని అడుగుదాం, ప్రభువా ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదాన్ని చూడాలి అయ్యా, నా కుటుంబం వలన అయ్యా నవ్వు దయచేయని ప్రార్థన చేద్దాం. ఇస్సాకు నవ్వు దయచేసిన దేవుడు, ఇస్సాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నవ్వుగా మార్చిన దేవుడు. అయ్యా నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఒక వాగ్దానము దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానము ఆశీర్వాదకరమైన వాగ్దానముగా మలచబడాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునని భక్తుడు చదివిస్తున్న రీతిగా ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదము ఐశ్వర్యముగా మార్చబడుగా, ఆయన ఆశీర్వాదము అయ్యా మన జీవితాలను నవ్వుగా మార్చబడుగా, ఆయన వాగ్దానము మన హృదయాల్లో సమాధానముతో నింపబడుగా, ఆయన వాగ్దానము సాధపట్టుకొని వాగ్దాన పుత్రుడుగా ఆయన పాదాలు సిద్ధపడబడుతూ ఉన్నాయి. ప్రార్థన ఆలకించే దేవుడు ఇదిగో సమాధానము గల దానిపై వెళ్ళుము అని చెప్పినట్టుగా నిన్ను నన్ను మనందరికి సమాధానంతో నింపునుగాక. కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్య ఉన్న పాస్టర్ గారి ప్రార్థనలో నడిపించాలని ప్రార్థన